ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క దేవుని వాక్యాన్ని పంచటంలో దేవుడు నాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మరి యొక్క పర్యాయం దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి అందరు కూడా శ్రమల దినములలో ఉంటున్నాము. యేసు స్వామి యొక్క సిలువ శ్రమలను ధ్యానించినప్పుడు ఉపవాసము, ప్రార్థన అనేది ప్రాముఖ్యంగా ఉంటున్నది. 40 దినములు మనం ఈ పని చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనకి దీన్ని అనుగ్రహించినాడు. అయితే గడిచిన సంవత్సరం ఉండేవాళ్ళు ఈ సంవత్సరం ఈ యొక్క శ్రమ దినాల్ని ఆశ్రయించుటకు లేకుండా ఉన్నారు. కాబట్టి బికాస్ ఆఫ్ హిస్ గాడ్స్ అబండెంట్ గ్రేస్ వీఆర్ హియర్ దిస్ ఇయర్. సో లెట్ us గెట్ ఇన్ టు ద మెడిటేషన్. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామం ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఇదిగో నీ వాక్య ధ్యానం చేయక ముందు ప్రభా నీ యొక్క పాద సన్నిధానం చేరి ఉన్నాం. ఏ రీతిగా ప్రభా సిలువను ఎక్కి ప్రభా మాకు విజయం దయచేసావో, మా మీద పడిన శాపములు, దోషములు, అవున తండ్రి నేరములు, మరి అన్ని కూడా వ్యాధులు, బాధలు అన్ని కూడా సిలువలో మీరు తీర్చారు ప్రభా. అందును బట్టి స్తోత్రం. కొద్దిసేపు పాటు నీ సిలువ శ్రమలను మేము ధ్యానించిపోతుండగా ఈ యొక్క గుణ పాఠాలన్నీ కూడా ప్రభా మాకు నేర్పుమని, పరిశుద్ధాత్మదేవ ఆది అందమై ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము ముఖ్యంగా ఆ 40 దినముల యొక్క ప్రాముఖ్యత, ఏ రీతిగా మనం ఈ 40 దినాలను గడపాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని కొన్ని వాక్య ధ్యానంలో నుంచి మనము చూచి నేర్చుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వాక్యం ఏం చెప్తుందంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడును. లేఖనము 40 దినములు ఆయన రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడని పిమ్మట ఆయన ఆకలి కొనగా అనే వాక్యం. 40 దినములు 40 రాత్రులు పగలు ఆయన ఉపవాసం ఉన్నాడు. అటు తర్వాతనే ఆయనకు ఆకలి కొనగా అని వాక్యం ఉంటున్నది అనమాట. ఇంత పెద్ద ఒక మిషన్, he has to fulfill this mission. So in order to receive the strength and power from the Lord, he has to fast for 40 days అని వాక్యము మనం చూడగలుగుతాం. మన జీవితంలో కూడా మనకు బలం కావాలంటే, in order to be empowered by the Holy Spirit, we need to fast. అంతకుముందు ఒక వాక్యం ఏముందంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన అరణ్యంలో కొనిపోబడ్డాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడే ఆయనను అరణ్యములకు తీసుకెళ్తున్నాడు. అయితే శోధనలను జయించుటకు, ఆయనకు శక్తి ఇచ్చుటకు అక్కడ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. చూడండి, మొదటి ఆదాం అయితే ఆ యొక్క తోటలో తనకి ఇవ్వబడిన శోధనల్లో ఫెయిల్ అయిపోతున్నాడు. అయితే ఇక్కడ మనం రెండవ ఆదంగా యేసయ్యను చూస్తాము. యేసయ్య ఆ యొక్క శోధనలు, తనకి ఇవ్వబడిన 3 శోధనలను ఆయన జయించినట్లే చూస్తాం. ఈ రాళ్ళన్నీ కూడా మీరు రొట్టిగా చేసుకొని తినొచ్చు అంటే, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు అనమాట. అయితే ఆయన ఏమంటున్నాడు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని యొక్క నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అనే వాక్యాన్ని చూపెడుతున్నాడు అనమాట. వాక్యం ద్వారా యేసయ్య ఆ యొక్క సాతాను జయించినట్లు చూస్తాం. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన జయించినాడు అనమాట. దేవునికి ఒక్కరికే ఆరాధన చేయాలని చెప్పి సాతాను వెనక పొమ్మన్నాడు. రెండవది, ఆయనను గొప్ప ఒక దేవాలయం పైన నిలబెట్టి, ఇక్కడి నుంచి నువ్వు దుంకిన ఎడల నీ దూతలు వచ్చి నీకు పాదమును పట్టుకొను కదా, వాక్యం సెలవిస్తుంది కదా, నీ దూతలు నిన్ను పాదములను ఎత్తిపట్టునని సెలవిచ్చినప్పుడు నీ దేవుడైన యెహోవాను శోధించొద్దని ఆయనను జయించాడు. మూడవదిగా కొండ మీద తీసుకెళ్లి లోకమంతా కూడా చూపించి, నువ్వు సాష్టాంగంగా నన్ను నమస్కరించిన ఎడల ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తానని సెలవిచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, వెనకకు పో సాతానా, దేవుడు ఒక్కడే ఆరాధనకు అరుగుడు అంటున్నాడు. ఈ యొక్క స్టబర్న్గా, ఇలాగ ఒక ఫర్మ్గా మనం ఈ దినంలో నిలబడితే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఏదైనా కానీ మన ఎదుట వచ్చినా కూడా యేసయ్య సిలువ చాలుని మనం నిలబడగలిగితే అదే నిజమైన ఆ యొక్క శ్రమ దినాల యొక్క శోధనలు మనం జయించినట్లు అర్థమవుతుంది. కాబట్టి వాక్య ధ్యానం ఎక్కువ చేయాలన్నమాట. అది మొట్టమొదటిగా మనకు సెలవు ఇవ్వబడుతుంది. అప్పుడు యేసయ్య 40 దినములు రాత్రి పగలైన ఉపవాసం ఉన్నాడు. చూడండి, ఆ కొండలో ఒంటరిగా యేసయ్య, అక్కడ జంతువులు నిండొచ్చు, భయంకరమైన నక్కలు, చిరుత పులులు, సింహములు అన్నీ కూడా ఉంటాయి, పాములు అన్నీ ఉండేటప్పుడు కూడా ఆయన రాత్రి పగలు కాళ్ళ నడకలతో ఆ ముళ్ళ కంపల్లో
నడుచుకుంటూ అన్నం ఆకలి లేకున్నా, అన్నపానం లేకున్నా దేవుని యొక్క దృష్టి కలిగి దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే సువార్త భాగంలో అన్నిట్లో కూడా మనం చూస్తే ఏమంటున్నాడంటే, నా తండ్రి ఏదైతే చేస్తున్నాడే అవి నేను చూస్తున్నాను. ఆయన చేసేదేదో దాన్ని నేను ఈ లోకంలో నెరవేరుస్తాను. ఆయన చిత్తం ఏదో అదే నేను నెరవేరుస్తాను. నన్ను పంపిన వాని చిత్తం నెరవేరుటే నా పని అయి ఉంటున్నది అని ఎంతో సూటిగా చెప్తున్నాడు అనమాట. ఈస్ బీన్ వాచింగ్ ద ఫాదర్. మనం కూడా ఈ లోకంలో ప్రభా నువ్వు ఏం చేయాలని నా గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో అదే నేను చేయుటకు నాకు సహాయం చేయని ప్రతిరోజు కూడా మనం దేవుని అడగాలన్నమాట. ఈ 40 దినముల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఈ 40 దినం అనేది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 40 దినాల గురించి చెప్తా వస్తానన్నమాట. దర్ ఈజ్ నాట్ అ సింగిల్ వర్డ్ ఇన్ ద బైబిల్ వితౌట్ ఎనీ రీజన్. ఒక రీజనే లేకుండా ఏ ఒక్క వాక్యం కానీ ఏ ఒక్క లేఖనం కానీ అక్కడ ఉండదన్నమాట. ఈ 40 అనే సంఖ్య ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉంటున్నది మనం చూసినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతను మనం చూడాల. ఒకసారి అయితే దేవుని యొక్క శక్తిను ఆయన పొందుకొని సిలువ యాగంకి ఆయన వెళ్ళక ముందు ఆ పవర్ ఆయనకు అవసరమై ఉంటున్నది. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద మిషన్ ఆఫ్ ద ఫాదర్ హు హస్ సెంట్ హిమ్, హీ వాంటెడ్ దట్ పవర్ అనమాట. మనము 40 దినములు కఠినమైన ఉపవాసము ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ పవర్ను మనం కూడా పొందుకోగలుగుతాం. ఒక సమయం దేవునికని కేటాయం చేసి ప్రార్థనలో మనం గడిపిన ఎడల వి రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన అన్ని వరాలను మనకి ఇస్తాడనమాట. సాతాను జయించుటకు శక్తిని ఇస్తున్నాడు. చూడండి, సాతాను ఆ సమయంలోనే శోధించుటకు శోధకారుడు అక్కడ వస్తున్నాడు. ఏసీ ఆయనను జయించాడు. కొన్నిసార్లు ఒక 3 నేషన్స్ గురించి నేను చెప్తాను. మొట్టమొదటిగా చూస్తే క్రియేషన్ ఒకసారి, రెండవదిగా ఇజ్రాయెల్ ప్రజలు ఒకసారి, మూడవదిగా మనం చూస్తే యెరూషలేం ప్రజలు అనమాట. ఈ 3 జనాంగం కూడా ఎలాగ తప్పిపోయినారో మనం ఈ దినం చూడగలుగుతాం. మొట్టమొదటిగా చూస్తే ఆదిలో ఆ సృష్టి యావత్తు సృష్టించిన తర్వాత వాళ్ళ పాపము పైన దేవుని ఎదుటికి వెళ్ళిందనమాట. కాబట్టి నరుణ్ణి సృష్టించిన దానికి దేవుడు సంతాపపడినాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే జల ప్రవాహాన్ని పంపిస్తున్నాడు. జెనసిస్ 7:12 చూస్తే 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసెను. వాన అనమాట. 40 దినం రాత్రి పగలు వర్షం కురిసింది. అంటే ఆకాశం మండలం అంతా కూడా తెరవబడింది. అక్కడ ఉన్న జల సముద్రం అంతా కూడా భూమి మీదకి వచ్చింది. అలాగనే భూమి అగాధం నుండి కూడా నీళ్లు భూమిలోకి వచ్చింది అనమాట. ఈ 2 నీళ్లు కలుసుకొని రాత్రి పగలు 40 దినములు అక్కడ భూమి మీద ఉండింది అనమాట. దిస్ ఈస్ ద వే ద టైమ్ ద జెహోవా హీ వాంటెడ్ టు అబాలిష్ ద వరల్డ్. ఎందుకంటే తను సృష్టించిన నరుడు ఎల్లప్పుడూ చెడుతనం కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఎప్పుడు చెడగా ఉంటున్నదని ఆయన నిర్ణయించి మనిషి లోకంలో ఉండకూడదు, నాశనం చేయాలని ఆ నిర్ణయానికి వచ్చి ఒక నోవహు మాత్రం ఆయన వదిలివేశాడు. జెనసిస్ 7:17 చూస్తే ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను చేసెను. అది భూమి మీద నుండి పైకి లేచాను. చూడండి, 40 దినములు అటు తర్వాత నీళ్లు భూమిలో ఉండిందంట. ఆ ఓడ ఎంతో పెద్ద ఓడ అనమాట. జంతువులంతటిని కూడా మరి 8 మంది మగవాళ్ళు మనుషులు మరి అంత భూలోకంలో ఉండే ప్రతి జంతువులు పాకడమేమి ఎగరడమేమి ప్రతి జంతువులు కూడా జతకు ఒకటిగా అది మేల్ ఫీమేల్ గా ఉండి ఆ యొక్క ఓడలో ఉండింది. ఆ ఓడ కొలతలు కూడా మనం చూస్తే ఎంతో గంభీరమైనది అనమాట. సితిసారమ్మాను తీసుకొని ఆయనను చేయమన్నాడు. అయితే అది తేలుతుందంటే 40 దినముల నీళ్లు భూమి మీద ఉండింది కనుక అది తెలగలిగింది అనమాట. చూడండి, ఆ 40 దినములు ముందు జరిగిన సంఘటనలు చూస్తే దేవర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే నోవా సెలవిస్తున్నాడు, ఒక వర్షం రాబోతున్నదయ్యా, మీరందరూ మారు మనసు పొంది దేవుని సన్నిధానానికి రండి, పాపమును విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. నేను ఇదిగో ఓడను సిద్ధపరుస్తున్నానని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఎవ్వరు కూడా మాట వినల. 2 పేతురు 2:5 మరియు ఆయన పూర్వ కాలమందున్న లోకములో విడిచిపెట్టగా భక్తిహీనులను సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడు. అంటే ఆ కాలంలో ఎంతో ప్రకటించినప్పటికీ వాళ్ళు మారు మనసు లేదు. కాబట్టి నోవతో సగా 7 మంది కాపాడపడారని వాక్యం సెలవిస్తుంది. అలాగనే మనం మత్తయి సువార్త 24:37-38 చూస్తే అప్పుడు నోవహు దినములలో ఎలాగ ఉండెనో మనుష్య కుమారుని రాకడైనో అలాగనే ఉండును.
అప్పుడు ఏమైతుందంటే జలప్రళయంకు ముందటి దినములలో నోవకు ఓడలోనికి వెళ్ళిన తర్వాత దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు ఇచ్చుచు ఉండిరి. జలప్రవాహం వచ్చిన అందరిని కొట్టుకొని పో వరకు వాళ్ళు ఎరగకపోయేది. అలాగనే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. చూడండి, ఇది మొట్టమొదటి 40 days అనమాట. ద వాటర్ వాజ్ ద రెయిన్ 40 డే అండ్ నైట్, అండ్ దట్ వాటర్ వాజ్ దేర్ ఆన్ ద ఎర్త్ ఫర్ 40 days. అయితే ఒక జడ్జిమెంట్ జరగాలంటే, మనుషులకు మారు మనసు కావాలంటే దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అయితే ఆ సమయాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదనమాట. ఇంకా రెండవ జనాంగాన్ని మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు. అటు తర్వాత నోవాతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు దేవుడు. నేను ఇక మీద ఎన్నడను జలప్రవాహంతో నిన్ను నాశనం చేయని ఒక ఇంద్ర దినుసును పెడుతున్నాడు. అలా ఆయన పెట్టిన తర్వాత ఆ తరము వారిలో అబ్రహామును నీతిమంతుడుగా ఎన్నుకున్నాడు. అబ్రహాము, ఈసాకు, యాకోబులో యోసేపు ద్వారా 70 మందిను ఆ యొక్క ఐగుప్తులోకి దేవుడు నడిపించాడు అనమాట. ఆ 70 మంది కోసేన్ ప్రాంతంలో ఉండి విస్తారంగా వాళ్ళు పెరిగిరి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకు తను వాగ్దానం చేశాడు, 430 సంవత్సరం తర్వాత నీ ప్రజలు ఇక్కడ నుంచి బయలుదేరుతారు, అంతవరకు వాళ్ళకు బానిస జీవితం అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ బానిసలో ఉండేటప్పుడు వాళ్ళు ఎంతో హెబ్రీలు దేవునికి ప్రార్థన చేశారనమాట. అప్పుడు వాళ్ళని విడిపించాలని దేవుడు ఆలోచన చేసి గొప్ప గొప్ప అద్భుతాలని ఐగుప్తుల మధ్యలోను హెబ్రీల మధ్యలో చేశారు. వాళ్ళకు కోసేన్ ప్రాంతంలో అక్కడ వెలుగుండింది, ఐగుప్తు అంతా కూడా చీకటిమయంగా ఉంది. వీళ్ళకి నీళ్ళు ఉంటుంది, వాళ్ళకి ఆ నీళ్ళు రక్తంగా మారింది అనమాట. వాళ్ళ ప్రాంతంలో మిడుతులు ఉండింది, వీళ్ళ ప్రాంతాలు బాగా శుభ్రంగా ఉన్నాయి. అక్కడ కప్పలు ఉన్నాయి, పేలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ హెబ్రీల ప్రాంతంలో ఏమి కూడా వడగండ్ల వాన్లను అక్కడ కురిపించాడు. ఇక్కడ ఏమీ లేకుండా ఉంది. ఆఖరికి దేవుడు చెప్పాడు, నా ప్రజలను నువ్వు పంపకపోతే నేను తొలిసూల్ని సంహారం చేస్తానని సెలవిచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన హృదయం కఠినం చేశాడు పరో. కాబట్టి ఆ తొలిసూలు సంహారం కూడా జరిగింది. అటు తర్వాత వాళ్ళు పస్కా సమయంలో ఆ యొక్క గుర్రపిల్లను వధించి అందరూ బయటికి వచ్చినట్లు చూస్తాం. అక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా బయటికి వచ్చినప్పుడు ఎంతో గొప్పగా దేవుడు వాళ్ళని పిలుచుకొచ్చాడు. అయితే 10 ఆజ్ఞలు ఇవ్వాలనేటప్పుడు నిర్గమాకాండం 24:12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నువ్వు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాత్రిం పహలు నీ ఇచ్చట ఉండును. అప్పుడు మోషే అతన్ని పరిచారకుడైన యెహోషువను లేచి మోషే దేవుని కొండకు ఎక్కెను. చూడండి, ధర్మశాస్త్రమును రాతి పలకలను తీసుకొని రావాలని మోషే పోయినాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పైకెక్కి రమ్ము, నేను రాసిన రాతి పలక అంటే దేవాది దేవుడే రాసిన పలకను ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చినట్లు చూస్తాం. అయితే ఆ 18వ వచనంలో చూస్తే అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయు పహలు 40 దినములు ఉండెను. చూడండి, ఒక ఆర్డినరీగా టు రిసీవ్ ద 10 commandments హ్యూమన్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్లెస్ యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ హోలీ. అక్కడ మోషేని చూస్తాం, మేఘంలో యెహోవా దేవుణ్ణి ఆయన ఎదుర్కొని ఆయన రాసిన ఆ యొక్క 10 ఆజ్ఞలను 2 పలకలను పట్టుకొని రావాలంటే ఎంతో ఉపవాసం, ఒక్క పూట కాదు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనలు గడిపాడు అనమాట. అటు తర్వాతనే ఆ యొక్క ధర్మశాస్త్రమును తీసుకొని వస్తున్నాడు. అయితే వచ్చినప్పుడు ఆ సన్నివేశాన్ని చూస్తాడు. వాళ్ళందరూ కూడా ఒక బంగారు దూడను చేసుకొని ఆరాధిస్తుండగా ఆ యొక్క పలకలను ఆయన కోపంలో విసిరివేసేస్తున్నాడు. రెండవ మారుగా మరీ వాళ్ళని ఎక్కువ గద్దించిన తర్వాత దేవుని దగ్గరికి మరలా మొర్రపెట్టుకొని దేవుని దగ్గరికి వెళుతున్నాడు. అక్కడ ఎగ్జాడస్ 34:28 అతడు 40 రెయ్యి పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. ఈసారి మనం చూస్తే మోషేనే ఆ పలకల మీద రాసినట్లు వాక్యం చూస్తాం. మొట్టమొదటి 40 దినములు రాత్రింపహలు దేవుని సన్నిధానంలో మోషే దేవుడు రాసిన పలకలను తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ కోపపడి అన్ని కూడా లేచి దేవునికి విరుద్ధంగా కార్యం చేసినప్పుడు ఆ పలకలను ఆయన ఇరగొట్టాడు. రెండవసారి ఆయన వెళ్ళి దేవుని సన్నిధానంలో గోజాడుతున్నాడు అనమాట. లార్డ్,
యు కన్సిడర్ దమ్. ఎందుకంటే నువ్వు ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో వాళ్ళు నిన్ను నాశనం చేసిన ఎడల వాళ్ళందరూ ఏమందురో అని ఆయన బాధపడి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ కోసం మొరపెడుతున్నాడు. దేవుడు సరి ఎక్కి రమ్మనేటప్పుడు ఈసారి కూడా 40 దినములు రాత్రి పగలం అన్నపానం తీసుకోకుండా ఆయన ప్రార్థనలో ఉన్నాడు. అయితే ఇవన్నీ మనం చూచినప్పుడు ఈ 40 దినములలో హౌ ఆర్ వి గోయింగ్ టు సెలబ్రేట్, హౌ ఆర్ వి గోయింగ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కువ సమయం మనము శారీరకంగా భోజనం పెట్టకుండా ఆత్మకు మనం భోజనం పెట్టాలన్నమాట. మన ఇన్నర్ మ్యాన్ షుడ్ బి ఫెడ్ అనమాట. ఈ 40 డేస్లో యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ యూ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే మనం భోజనంగా ఉండాలా. ఎహెచ్కేల్ పత్రికలు మనం చూస్తే ఆయన నా యొక్క గ్రంథాన్ని నా చేతిలో ఇచ్చినప్పుడు దాన్ని నేను త్రిన్ని వేసినాను, అది నా నోటికి తేనులాగా ఉంది అని అక్కడ ఎహెచ్కేల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనము ఎప్పుడైతే వాక్య ధ్యానం చేస్తామో అప్పుడు మనం బలం పొందుకుంటాం. మోషే కూడా అలాగా 40 దినములు రాత్రి పగలు అన్నపానం తీసుకోకుండా ఆ యొక్క 10 ఆజ్ఞలను తీసుకొచ్చినట్లు చూస్తాం. సంఖ్యాకాండము 13:25 వారు 40 దినములు ఆ దేశమును సంచరించి సుచ్చి తిరిగి వచ్చిరి. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వేవుల వారిని ఆయన ఆ యొక్క స్థలానికి మోషే పంపుతున్నాడు. కాబట్టి అందరు కూడా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఒక వర్గం వచ్చి ఏం చెప్తున్నారంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, జైజాంటిక్ ఫిగర్స్, వాళ్ళని మనం ఏమాత్రం ఎదిరించలేము, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చినావు, మేము ఐగుప్తుకు వెళ్ళిపోతామని వాడు సనుగు గొనిగిరి. అయితే కాలేబు యెహోషువ వాళ్ళిద్దరు మాత్రం తిరిగి వచ్చి వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదని మాట పలుకుతున్నారు. అంటే దేవుని కంటేనే వాళ్ళు మనకు గొప్పవాళ్ళు కాదు, వాళ్ళని చూసి మనం భయపడవలసిన అక్కర లేదని చెప్తున్నారు. అకార్డింగ్ టు ద నంబర్స్ ఆఫ్ ద డేస్ ఇన్ విచ్ యూ స్పైడ్. వాళ్ళు చెప్తున్నారు అనమాట, ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ బ్రెడ్ అండ్ హనీ ఫర్ us. మనకు వాళ్ళు ఆగారం అవుతారు, మన దేవుడు గొప్ప దేవుడు అని కాలేబు యెహోషువ పలుకుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అంతే, ఇంతకాలం వాళ్ళు దేవుని మహిమపరచకుండా ఎంతో మహిమగర కార్యము ఐగుప్తులు చూచినప్పటికీ అనుమానించినారు. కాబట్టి 14:34 ఏమంటున్నాడంటే మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చెప్పున 40 సంవత్సరము మీరు దోష శిక్ష భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు తెలుసుకుందాము. చూడండి, 40 దినములు వేవులు చూసి వచ్చారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు గిల్టీగా నెగటివ్గా పలికారో 40 దినాలకి ఈక్వల్గా 40 సంవత్సరం అరణ్యంలో నడుమని దేవుడు దోష నేరం వాళ్ళ మీద మోపాడు అనమాట. దట్స్ ద రీజన్ వై ద ఇజ్రాయెలైట్స్ వాక్డ్ 40 years ఇన్ ద విల్డర్నెస్. అంటే ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసం కలిగి ఉండావో దేవుని గొప్ప కార్యాలను నీ ఇంటిలోనూ నీ కుటుంబంలో నీ యొక్క శరీరంలో అన్ని కూడా చూచిన తర్వాత కూడా మనం అనుమానిస్తే ఇలాంటి శిక్షలు మనం కూడా పొందవలసి ఉంటుంది. మరి ఒక కార్యము ఈ 40 దినాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు 1 రాజులు 19:5-8 అక్కడ చూస్తే ఎలైజా అని ఒక ప్రవక్త ఉంటున్నాడు. ఆయన కర్మేలు పర్వతం మీద ఆకాశం నుండి అగ్నిను రప్పించిన ఒక ప్రవక్త. అలాంటి వానికి ఒక ఛాలెంజ్ ఇస్తానమాట యేసబెల్, నువ్వు 450 మంది ప్రవక్తలను చంపివేసినావు గనుక రేపటి నీ తల నా చేతిలో ఉంటున్నదని ఆమె ఆజ్ఞ పంపగా ఆయన భయపడి ఒక బదిరి వృక్షం దగ్గర కూర్చున్నాడు అనమాట. ప్రభువా, ఇంకా నన్ను వదిలేసి నేను ఇంకా పనికిరాను, నా ఆత్మను తీసుకుమని మొరపెడుతున్నాడు. అతడు బద్రి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచిచుండగా అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళు బుడ్డియు కనబడిను గనుక అతడు భోజనం చేసి తిరిగి పండుకొని. చూడండి, ఆ యొక్క దూత లేపుతాదనమాట భోజనం చేయని. రెండవ మారు అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పుచున్నాడు. చూడండి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంటున్నది. whenever you want to do great things for the Lord, you have to fast and you have to spend more time in the meditating the word of God. ఇది మనకు చాలా బాగా ఎలైజా జీవితంలో చూపించబడుతుంది. కాబట్టి ఆయన భోజనం చేసి లేచి ఆయన పరిగెత్తున్నాడు. అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, లేచి భోజనం చేసి ఆయన బలము తెచ్చుకొని 40 రాత్రి 40 పగలు ఆయన ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన ఓరేబుకు వచ్చినాడు అనమాట. చూడండి, హీ రిసీవ్డ్ ద పవర్. విత్ దాట్ పవర్ 40 days and night he was just able to walk అని మనం చూస్తాం. అక్కడ వర్షం వచ్చినప్పుడు ఆగాబు రథంతో పోతున్నాడు, ఆ రథం కంటేనే ఈ ముసలివాడు పరిగెత్తన్నాడు. అంటే
ఎటువంటి బలము ఏలియా పొందుకున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేయండి. హౌ ఇస్ అవర్ స్ట్రెంగ్త్ దీస్ డేస్? ఈ యొక్క లెంటన్ మెడిటేషన్లో ఉన్న మనము, మన యొక్క శక్తి ఎలాగా ఉంది, మన యొక్క మాట విశ్వాసంతో ఉందా, మనకు ఏమైనా దేవుని వాక్యం మీద పవర్ అండ్ అథారిటీ ఉంటున్నదా, ఏదైతే మనం ప్రార్థన చేస్తే పొందుకోగలుగుతామా, ఎందుకు మనం పొందుకోలేం? ఇలాంటి ప్రశ్నలు మన జీవితంలో రావాలా? ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యులు అంటున్నారు. కాబట్టి మనము ఈ దినములలో వాక్య ధ్యానం ఎక్కువ చేయాలా, ఆ పవర్ను పొందుకోవాలా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ గోస్, అక్కడ పోయి తను వెళ్ళి చేయవలసిన పని అంతా కూడా చేసి అది తిరిగి వస్తుంది. అది ఒట్టిగా రాదని వాక్యం సెలవిస్తుంది యెషయా 55:11లో. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చేతులు తీసుకోవాలా. సాతాను జయించాలంటే మనము ఆ యొక్క అగ్ని బాణములు, ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా ధరించి ఆయనకు ముందు మనము నిలబడాల. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మన పోరాటం ఎవరితో, రక్తమాంసంతో కాదు, కానీ అంధకార శక్తులతోనూ ఆకాశ శత్రు సమూహంతోనూ పోరాటం ఉంటున్నదని మనం ఎరిగి మనము నిలబడాలన్నమాట. వీ నీడ్ టు బి ఫుల్ఫిల్డ్, అంటే ఆ యొక్క ఆయుధం ధరించి మనం నిలబడాలా. ఊరికనే నిలబడేది కాదు. మనం నీతి ఉండాలా, సత్యం ఉండాలా, రక్షణ అనుభవం ఉండాలా, విశ్వాసం అనే డాలు ఉండాలా, సువార్త పరిచర్య చేసే ఆ యొక్క సిద్ధ మనసు ఉండాలా. అన్నీ కూడా మనం ధరించుకొని ఆ యొక్క సాతాను ఎదుట నిలవబడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఈ 40 దినములు మనం చూచినప్పుడు ఇంకొక చోట పాత నిబంధనల యోనా కూడా ఈ 40 దినములను ప్రకటించాడు. మనం చూస్తే యోనా 4-10 వరకు చూస్తే, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగుమని ప్రకటన చేసినాడు. దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి, వాళ్ళ పాపం ఎక్కువైంది, 40 దినములలో నినివే పట్టణం నాశనం అవుతుందని చెప్పంటే యోనా పోలేదు మొట్టమొదట. అటు తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ మేరకు తిరిగి వచ్చి ఆ పట్టణంలో కాలనడకలు ఆయన నడిచి 40 దినములలో ఈ యొక్క నినివే పట్టణం నాశనం అవుతుందని వాక్య పరిచయం చెప్తున్నాడు. నినివే పట్టణము వారు దేవునియందు విశ్వసించి ఉపవాస దినము సాటించి, మనుషులేమి, గనులేమి, అల్పులేమి అందరూ కూడా గోన సంచ కట్టుకునేది. ఆ వాట విన్నాగానే 40 దినముల మీరు అందరు నాశనం అవుతారు, యెహోవా దేవుడు పలికాడని చెప్పిన వెంటనే ప్రవర్తన చూసి వాళ్ళు గజగజ వణికినారు అనమాట. గోన సంచి కట్టుకున్నారు. ఆ సంగతి నినివే రాజుకు తెలియవచ్చింది. కాబట్టి రాజు తన సింహాసనం నుంచి దిగి ఆ యొక్క పట్టు వస్త్రాలన్నీ కూడా తీసివేసి గోన సంచి కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు అనమాట. అంతేకాకుండా రాజు దూతలకు ఆజ్ఞయిస్తున్నారు, చాటించండి. మీరు ఏమని చాటించాలా? ఒకవేళ దేవుడు మనల్ని మనసు మార్చుకుంటాడేమో, కాబట్టి మీరేం చేయాలంటే, ఆయన కోపం చల్లార్చాలంటే మీరందరూ కూడా, మనుషులందరూ తమ దుర్మార్గంను విడిచిపెట్టి, బలత్కారంను విడిచిపెట్టి మానివేయవలను. మనుషులేమి, పశువులేమి సమస్తము గోనపట్టు కంటుకొని, జనులు మనుషులందరూ కూడా దేవుని ఎదుట నీళ్లు కూడా తాగకుండా, పశువులు కూడా నీళ్లు కూడా తాగకుండా, ఒకవేళ గొర్రెలు మేకలు కూడా ఆ మేత వేయకుండా ఉపవాసం ఉండాలని ఆ యొక్క ప్రకటనను నినివే రాజు ప్రకటిస్తున్నాడు. అయితే వాళ్ళందరూ కూడా ఈ రీతిగా చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఈ నినివే వారు తమకు చెడు నడతలన్నీ మానుకున్నారు, వారు ఏ అని చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి అతను చేయించిన కార్యాన్ని మానుకున్నాడు అనమాట. అది మరి ఒక 40 దినం గురించి మనకు రాయబడింది. కాబట్టి యోనా 40 దినములు రాత్రి పగలు అక్కడ నడిచి కాలనడకగా దేవుని యొక్క సువార్తను సెలవిచ్చినట్లు చూస్తాం. అటు తర్వాత మనము అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ 40 ఒక ప్రాముఖ్యం చెప్పబడింది అనమాట. అది ఏమనగా, దేవుడు చనిపోయి తిరిగి లేచినప్పుడు 40 దినములు లోకంలో ఉండి అందరికీ కనబడినారు. చూడండి వాక్యం ఏమంటుంది, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుస్తూ దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపించి వారికి తను తాను కనపరుచుకొని కొన్నను. చూడండి, దేవుడు చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేచి అనేక మందికి కనబడాడు. మొట్టమొదటిగా దయ్యం పట్టిన ఆ యొక్క మగ్దలేన మరియ కనబడాడు. ఆమె రబునీ అనింది, మరియా అనేటప్పుడు రబునీ అనింది. కాబట్టి దేవుడు కనబడాడు, పేతురు కనబడాడు. మరి అందరూ అపోస్తలు అందరూ అక్కడ చేరి వచ్చినప్పుడు మేడగదిలో వాళ్ళ మధ్యలోకి వచ్చి కనబడాడు. ఆ సమయంలో తోమా అక్కడ లేదు కనుక
మరలా తోమ ఉండేటప్పుడు కనబడి, నువ్వు నా యొక్క దానిలో విరలు పెట్టి చూడుము గాయంలో అంటున్నాడు. అయితే నా ప్రభువా అని ఆయన కనుక్కుంటున్నాడు. అంతేకాకుండా ఎమ్మావూరు శిష్యులు ఇద్దరు నడుస్తుండగా వాళ్ళ మధ్యలో వెళ్ళి మాట్లాడుచున్నారు. ఈ దినములలో జరుగుచున్న కార్యం నీకు తెలియదా అని వాళ్ళు యేసయ్యను అడిగేటప్పుడు, లేఖనమును తేరి చూడండి అని ఆయన వాళ్ళతో పలుకుతున్నాడు. కాబట్టి అంతేకాకుండా వాళ్ళందరూ సముద్ర తీరానికి మరలా వెళ్ళి చేపలు పడుతుండగా వాళ్ళు యేసయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసము చేపలు కాలుస్తా ఉన్నాడు అనమాట. బిడలారా వచ్చి భుజించుడి అనేటప్పుడు ఆయన రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడింది. ఇలాగ 40 దినములు ఆయన చనిపోయిన తర్వాత కూడా అందరికీ కనబడినాడు అనమాట. సో ఇట్స్ ప్రాముఖ్యమైన నంబర్ ఈ 40 అనే సంఖ్య. కాబట్టి మనం ఆలోచన చేయాల, ఒక మొట్టమొదటి నోపు దినములలో 40 దినములలో ఎలాగ నీళ్ళు వచ్చి కొట్టుకుపోయిందో, ఇజ్రాయెల్ కాలంలో 40 సంవత్సరం అరణ్యంలో నడిచినప్పటికీ పాము కాటుకు అనేక మంది చనిపోయినారు. 2 మాత్రమే కనానుకు వెళ్ళారు. మూడవదిగా మనం చూచినప్పుడు ఆ మత్తయి సువార్తలో అక్కడ యెరూషలేం పట్టణవాసులను చూసి దేవుడు కన్నీళ్లు విడిచిచున్నట్లు మనం చూస్తాం. చూడండి, లూకాలో కూడా ఏం చెప్పబడిందంటే 19:41-44 ఆయన పట్టణంకు సమీపమైనప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నువ్వు ఈ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల ఎంతో మేలుని ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని చూసి యేసయ్య కన్నీళ్లు కారుస్తాడనమాట. కానీ ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ ముట్టివేసి అన్ని ప్రాకారంలో నిన్ను వాళ్ళు నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపివేస్తారు అని చెప్పినాడు. అంతేకాకుండా నీ రాతి మీద రాయి నిలిచి ఉన్న లేకుండా అవన్నీ కూడా ఆ దినములు వస్తాదనమాట. ఒక రాతి మీద ఒక రాయి ఉండదు, అంతా కూడా కాల్చివేయబడుతుందని చెప్తున్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే 30 సంవత్సరం ఏడి 30 ఏడిలో ఈ మాట చెప్పాడు. అయితే 70 ఏడిలో ఈ కార్యం జరిగిపోయింది. యేసయ్య మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచి ఆరోగణమైనాడు. అయితే ఈ 40 సంవత్సరం ఇజ్రాయెల్కి ఇవ్వబడింది. ఆయనను వాళ్ళలో మారు మనసు లేదు, ఇప్పటికి వాళ్ళు అంగీకరించలేదు. అయితే ఆ 40 సంవత్సరం దాటినంగా రోమా ప్రభుత్వం ఈ జెరూషలేం పట్టణాన్ని కాల్చివేశారు. అయితే శిష్యులతో దేవుడు అన్నాడు, ఒక రాయి మీద నిలబడకుండా ఈ పట్టణం కాల్చివేయబడే దినం ఒకటి రాబోతున్నది అని శిష్యులతో ఆయన చెప్పిన మాట. అటు తర్వాత వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి, 40 years డిఫరెన్స్. వాళ్ళ మారు మనసు లేదు. అయితే దేవుడు ఆ పట్టణాన్ని యెరూషలేమును కాల్చివేశాడు. ఆ వాక్యంగానే నెరవేరింది అనమాట. అంతేకాకుండా ఈ 48 మన జీవితంలో నా జీవితంలో ప్రాముఖ్యమైనది. కొందరిని దేవుడు 40 సంవత్సరం తన సేవలో వాడుకుంటాడు. అటు తర్వాత వాళ్ళని తీసుకొని పోతాడు. ఎంతో మంది భక్తులు ఆఫ్టర్ 40 years దే బిన్ టేకన్, అంటే వాళ్ళ మరణం సంభవించి వాళ్ళు కొనుగోబడతారు. కాబట్టి ఈ దినము మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ 40 daysలో మనం చేయవలసిన కార్యం ఏమనగా, మొట్టమొదట ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనతో మాట్లాడినది సువార్త చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటించుటకు మొదలు పెట్టను. అంటే దేవుని రాజ్యాన్ని, సిలువకు ముందు ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమని? మారు మనసు పొందండి అని సెలవిస్తున్నాడు. మరలా అంత కూడా కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వల్లే నీ ముఖములను ఉండకుడి, తాము ఉపవాసం చేయించినట్లు మనుషులకు వాళ్ళు కనబడుచున్నారు. అయితే మనం అలా చేయకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఉపవాసం చేసినప్పుడు మనుషులు కనపడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవాలని నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ తలను అంటుకొని నీ ముఖము కడుక్కొని నువ్వు ప్రార్థన చేయవలను అని సెలవిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఇంకొక మంచి మాట సెలవిచ్చినాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, అపోస్తల కార్యంలో మనం చూస్తే పేతురు అంటున్నాడు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురుని అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును నమ్మండి అంటున్నాడు. అంటే ఒకే రోజులో పేతురు మాట్లాడినప్పుడు 3000 మంది మారు మనసు పొందుకున్నారు. ఈ వాక్యాలన్నీ మన ముందర దేవుడు పెట్టి ఉన్నారు. మనం మారు మనసు పొందుకుంటున్నాము. మనము సెల్ఫ్ అనలైజ్ చేయాలా. ఏ పాపం మనలో నిలిచి ఉంది? చిన్న పాపం, అవిశ్వాసం అనే పాపం ఒకటి ఉంటున్నది. లేకుంటే నోటి మాట వల్ల మనం ఒకే నోట్లో ఒకరిని ప్రైజ్ చేస్తాం, అదే నోట్లో వాడిని దూషిస్తాం. అంటే మంచి నీళ్ళు చెడ్డు నీళ్ళు ఒకే ఊటలో వచ్చినట్లు మనం అది ఆరాగా చేస్తాం. మనలో వేషధారణ ఉంటున్నది, కోపం ఉంటున్నది, ప్రైడ్ ఉంటున్నది, తగ్గింపు లేదు. అయితే ఇతరుల గురించి మనం మాట్లాడుతాం, విమర్శిస్తాం.
ఇలాంటివన్నీ ఏమీ నాలో ఉన్నాయని ఒక్కొక్కడు స్వపరీక్ష చేసుకొని ఈ 40 దినములలో మనము దేవుని ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సంఘాన్ని ఆయన ఉదక స్నానం చేశాడు, మనల్ని కూడా వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తున్నాడు గనుక వాక్యంలో మనం నిలబడి ఉండాలన్నమాట. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు మనకు ప్రార్థన జీవితం కూడా దేవుడు నేర్పి వెళ్ళాడు. ఆ ప్రార్థనలో మనము నిలకడగా నిలబడాలా. అయితే పాత నిబంధనలో యోవేలు గ్రంథం 2లో 12:17 నుంచి చూసినప్పుడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచిచ్చు దుఃఖించుచు మనపూర్వంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్, ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ. నిన్ను కరెక్ట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నావా, అయితే దిగజారిన పరిస్థితులు ఉన్నావా, దేవుడు చెప్తున్నాడు ఇప్పుడైనా మీరు నా దగ్గరికి రండి అంటున్నాడు. చూడండి, ఈ స్ట్రెచింగ్ ఫర్ దిస్ అండ్ ఆస్కింగ్ అస్ టు కమ్ బ్యాక్, రిటర్న్ అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపవల వాడైన ఉండి తాను చేసి యోచించినది అన్ని కూడా కీడును చేయక పశ్చాత్తాపడును గనుక నీ వస్త్రములను గాక నీ హృదయమును చించుకొని ఆయన దగ్గరికి రండి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి నీ దేవుడైన యెహోవా నిన్ను కనికరించేవాడు. అంటే ఎంతవరకు అంటే 1000 తలముల వరకు ఆయన నిన్ను కనికరించే దేవుడై ఉంటున్నాడు అని చదివిస్తున్నాడు. కాబట్టి వీ నీడ్ టు కమ్. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, విరిగిన హృదయం కలవారై యెహోవా ఆసన్నుడే, నలిగిన మనసు కలవారి ఆయన రక్షించును. కాబట్టి విరిగి నలిగిన మనసు, బ్రోకన్ అండ్ కాంట్రైట్ స్పిరిట్, వీ నీడ్ టు కమ్ టు ద లార్డ్. మరి యెర్మీయా 4:1 ఏమంటున్నాడంటే, ఇదే యెహోవా వాక్కు, ఇజ్రాయేలు నువ్వు తిరిగి రానుంటే రానున్న ఎడల నా యొద్దకు రావాలను, నీవు ఇటు అటు తిరుగుచుండగా మానివేసి నీ క్రియలను నిలిచివేసి నా సన్నిధిలో రావాలని యెర్మీయా సెలవిస్తున్నాడు. అలాగని 51:17 కూడా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు, దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవని కీర్తనకారుడు మరలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక మనము విరిగి నలిగిన హృదయంతో పట్టి రావాలి. మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో వస్తామో ఆయన కరుణావాత్సల్యం కలవాడు. చూడండి, నిర్గమాకాండం 34:6లో అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళిచ్చు, యెహోవా కనికరము, యెహోవా దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపించు, దోషమును అపరాధమును పాపమును క్షమించుచును, కానీ ఆయన ఏమాత్రము దోషిను నిర్దోషిగా ఎంచలేడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలి. ఆయన కనికరం కలిగిన దేవుడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా వాక్యదానం చేసినప్పుడు ప్రతి ఒక్కటి పాపముల నుంచి మనల్ని మనం పరీక్ష చేసుకొని స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధానంలో మనము నిందారగుడుగా వచ్చి నిలబడాలని దేవుడు మనల్ని వాక్యంలో హెచ్చరిస్తున్నాడు. సియోనులో బాహావుదుడి, ఉపవాస దినమును ప్రకటించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి, జనులు సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠ చేయుడి, పెద్దలను పిల్లలను పిలువనంపడి, చిన్నవారిని సన్నబాలు చేయి బిడ్డలను తొడుకొని రండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అంతపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలను అని దేవుడు సెలవిస్తున్నాడు. యాజకులు కన్నీళ్లు విడిచి ప్రజల మొరను దేవునికి తెలియపరచాలంటున్నాడు. కాబట్టి ద 40 days ఆర్ గివన్ ఓన్లీ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు అనలైజ్. మనల్ని మనం సుపరీక్ష చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఏమి, మరి సమాజంలో యాజకులేమి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని పరీక్ష చేసుకొని దేవుని సన్నిధానంలో కనబడాల. ఎంతో మాదిరిగా దేవుడు మోషేను పెట్టాడు, ఏలియాను పెట్టాడు, యేసయ్యను పెట్టాడు. యేసయ్య రీతిగా ప్రార్థన చేస్తాడు, పెద్దల కడనే వెళ్ళి ఆయన తండ్రికి మొరపెట్టినట్లు మనం చూస్తాము. ఇంకా కొద్ది దినాల తర్వాత గెచ్చమనే ప్రార్థన కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ 40 daysలో మనము మనల్ని పరీక్ష చేసుకొని దేవుడు చెప్పినట్లు ఉపవాసం ప్రకటిస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం నిలిచి ఉండేలా దేవుని యొక్క ఆశీర్వాదం మనపైన ఉంటున్నది. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య ఘనమైన నామం వందనాలు ప్రభా. సతాను జయించాలంటే, సిలువ యాగం ప్రభా మీరు చేయాలంటే ఎన్నో ఆటంకాలు అడ్డు. అవును తండ్రి, శోధనకారుడు నీ వెనకనే ఉన్నాడు. అయితే ఆ 40 దినములు ప్రభా అరణ్యంలో అన్నపానం లేకున్నా ప్రభా మీరు 40 దినములు ఉపవాసం ఉండి నేత్రాశ, శరీరాశ, జీవపము, డంబము అన్ని కూడా జయించారు. అయా అనేక మందిని మాకు మాదిరిగా ఉంచారు. మోషే అయితే సినాయి పర్వతంలో
2 మార్లు 40 దినములు రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడు ప్రభా. ఆజ్ఞలను తీసుకొచ్చాడు. ఎలైజా అయితే ఇదిగో 40 దినములు రాత్రి పగలు నాయనా తండ్రి ఉపవాసం ఉండి ఆ భోజనాన్ని దేవదూతల భోజనాన్ని పొందుకొని అయా ఎంతో ప్రయాణాన్ని ముందుకు కొనసాగాడు ప్రభా. కాబట్టి ఈ దినములలో 40 సంవత్సరం చనిపోయి తిరిగి లేచి ఎంతో మందికి మీరు కనబడారు. యెరూషలేమును చూచి మీరు కన్నీళ్లు కార్చారు ప్రభా. అయ్యా ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే మేలన్నావు. అయితే మీరు చెప్పిన మాటలన్నీ కూడా తుచా తప్పగా యెరూషలేం విషయంలో జరిగిపోయింది. నేల మట్టకది కూల్చబడింది ప్రభా. అయితే ఈ వాక్యం సూటిగా మాతో మాట్లాడుచున్నాం. ఎన్ని సంవత్సరం గడిపినామో, రక్షణ అనుభవంలో ఎన్ని సంవత్సరం గడిపామో, మారు మనసు లేకపోతే ప్రభా మేము కూడా వదిలివేయబడతామనేది జ్ఞాపకం తెచ్చుకొని ఈ 40 దినములలో శ్రద్ధగా నాయన మమ్మల్ని మేము సుపరీక్ష చేయుటకు సహాయం చేయమని నీ వాక్య వెలుగులో మమ్మల్ని శుద్ధిపరచమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.